కాండము 17. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇలాగూ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేళ్ల కుటుంబంలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రె గాని మేకే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను, పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలతో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని వద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరిట వధించున్నట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనము, ఇశ్రాయేళ్ల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశము కలవాడే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశులనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తమును తినువారికి నేను విముఖుడనై జనుల నుండి వారిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియో మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియో నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలులో గాని మీలో నివసించు పరదేశంలో గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినడల వాడు దాని రక్తమును ఒలికించి మంటిలో కప్పవలెను. ఏలైనా గాని సమస్త దేహములకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నందునని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరములనైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన యెడల వాడు తన దోష శిక్షను భరించును.